వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్, నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఐడ్రీమ్ ప్రేక్షకులకు శుభవార్త. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మరి ఏమైనా సందేహాలు ఉన్నా తీర్చడం కోసం మరి మీ ముందుకు వచ్చాం. మరి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నోటిఫికేషన్లు పీసీఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు అంటున్నారు. మరి నోటిఫికేషన్లు అంటున్నారు కదా సార్, వచ్చినప్పుడే ప్రిపేర్ అవుదామంటే కుదరదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 60 వేల మంది అభ్యర్థులు బయటకు వస్తున్నారు. గ్రాడ్యుయేట్ మరియు ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం అర్హత ఇంటర్మీడియట్ ఇచ్చారు కనుక చాలామంది పోటీ పడుతున్నారు. ఎవరైతే ఫిజికల్గా కూడా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ దీనికి పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. సో మరి నోటిఫికేషన్ రాకముందే చాలామంది ఫిజికల్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫిజికల్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎగ్జామ్ సమయంలో అలసిపోకండి. ఫస్ట్ ప్రిలిమినరీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ప్రిలిమినరీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఈవెంట్స్కు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కు ఉంటుంది. సో చాలామంది ప్రిలిమినరీ కదా క్వాలిఫై అవ్వమా అని అంటూ ఉంటారు. సో ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం. అందుకనే ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమినరీ మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమినరీ మరియు మెయిన్స్ రెండు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీకైనా మెయిన్స్కైనా సేమ్ అవే సబ్జెక్టులు అవే టాపిక్స్ కనుక ప్రిలిమినరీ మెయిన్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. అయితే ఇప్పటి నుంచే ఈవెంట్స్ ఫుల్ ప్లెడ్జ్గా కాకుండా జస్ట్ వామప్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత చాలామంది అంటే కీల్స్ పట్టేయడం కానీ లేదా నర్వ్స్ పట్టేయడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నవి. అట్లా చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే వామప్ అంటే మరీ ఎక్కువగా చేయకుండా వామప్ లాంటివి చేస్తూ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇక గ్రూప్స్కు సంబంధించినటువంటి అయితే చూసినట్లయితే ఇప్పటికే దాదాపు 60,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్స్ వేయవచ్చు. మరి నోటిఫికేషన్ వేసిన తర్వాత 45 రోజుల నుంచి 3 నెలల మాత్రమే సమయం ఉంచుతారు. మరి ఈ గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ దాదాపు 6 నెలల సమయం అంత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ దాదాపు 6 months పట్టేంత సమయం. మరి ఒకసారి చదివితేనే 6 months సమయం పడుతుంది. మరి అలాంటిది మనం గుర్తుంచుకోవడానికి పర్ఫెక్ట్గా చదవాలంటే 2 సార్లు చదవాలన్నా 1 year, 3 సార్లు చదవాలన్నా 1.5 year, 4 సార్లు చదవాలన్నా 2 years. మరి కొంతమంది అభ్యర్థులకు 5-6 సార్లు చదవంది గుర్తుండదని అంటే మరి ఎన్ని రోజులు కష్టపడాలనో అర్థం చేసుకోండి. అందుకు సో ప్రిపరేషన్ అనేది లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే ఈ సమయంలో మనం ఉద్యోగం సాధించగలుగుతాం. ఎలాంటి షార్ట్ మెథడ్లో మాత్రం ఉద్యోగం సాధించలేము. సో లాంగ్ ప్రిపరేషన్ అనేది ప్రారంభించాలి. వీటితో పాటు క్వశ్చన్ పేపర్స్ లాంటివి ప్రాక్టీస్ అనేది ఎక్కువ గుర్తుంచుకోండి. క్వశ్చన్ పేపర్ లాంటివి ప్రాక్టీస్ చేయడం అనేది ఎక్కువ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్. ఫస్ట్ చాప్టర్ వైజ్ టెస్టులు లాంటివి రాయడం. చాప్టర్ వైజ్ టెస్టులు రాయడం. ఆ తర్వాత ఆ చాప్టర్ వైజ్ టెస్టులలో ఎన్ని మార్కులు వస్తున్నవి, వచ్చిన మార్కుల కంటే ఏ టాపిక్లో మార్కులు తక్కువగా వస్తున్నవి, అలాగే ఏ సబ్జెక్ట్లో మార్కులు తక్కువగా వస్తున్నవి వాటిపైన ఫోకస్ చేయాలి. అప్పుడు మండే టు సాటర్డే వరకు చాప్టర్ వైజ్ టెస్టులు రాసి సాటర్డే వరకు
చాప్టర్ వైజ్ టెస్టులు రాసి ఎవ్రీ సండే రోజు ప్రతి ఆదివారం గ్రాండ్ టెస్టులు లాంటివి నిర్వహించుకోవాలి. కనీసం ఒక్క అభ్యర్థి 50 నుంచి 60 గ్రాండ్ టెస్టులు రాయాలి. ఈరోజు చాలా ఇన్స్టిట్యూట్లు లేదా చాలామంది యాప్లు ఒక 50 గ్రాండ్ టెస్టులకు సుమారుగా 2000 నుంచి 3000 రూపాయలు వసూలిస్తున్నారు. చాలామంది ఎగ్జామ్స్ రాయడం అంటే భయం, అమ్మో మార్కులు తక్కువ వస్తాయి రాయను అని. నువ్వు రాస్తేనే కదా నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అని తెలుస్తుంది. 150 మార్కులకి దాదాపు 60 మార్కులు వస్తే మరి నేను ఏ స్టేజ్లో ఉన్నాను, మరి ఇంకా రోజు ఎంత సమయం రీడింగ్ వరకు పెంచాలి అని తెలుస్తుంది. కనీసం జనరల్ స్టడీస్లో 150కి 110 నుంచి 120 మార్క్స్ అన్న రావాలి. 150కి 110 నుంచి 120 మార్కులు వచ్చినట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా సాధించగలుగుతాం. 150కి కనీసం 120. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, జనరల్ స్టడీస్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే చాలామంది కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకున్నంతసేపు రోజు 1 గంట 2 గంటలు చదువుతారు. 6 మంత్స్ కోచింగ్ అయిన తర్వాత 6 మంత్స్ కోచింగ్ అయిన తర్వాత ఇక అయిపోయింది కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం ప్రారంభిద్దాంలే అనుకుంటారు. అలా చేయకండి. కోచింగ్ అయిన తర్వాత కంటిన్యూషన్ ప్రిపరేషన్ అనేది చేయండి. ఎప్పుడు అంటే జాబు వచ్చేంత వరకు ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉండాలి. అలాగే డైలీ క్వశ్చన్ పేపర్స్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. సో రాబోయే నోటిఫికేషన్లో విజయం సాధించడానికి ఇలా ప్రిపరేషన్ కంటిన్యూషన్ ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ దాదాపు అక్టోబర్ వరకు ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ అనేది ఉన్నది. ఇక తెలంగాణలో రాబోయే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ, అలాగే గ్రూప్ 4, అలాగే ఏఈ ఎగ్జామ్స్, ఏఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏఈకి దాదాపు 900 పోస్టులు వేకెన్సీ ఉన్నాయని ఆర్థిక శాఖ వాళ్ళు చెప్తున్నారు. సో ఏ సమయంలోనైనా ఇది నోటిఫికేషన్ రావడానికి ఉన్నది. ఇక వీటితో పాటు సెంట్రల్లో ఎప్పుడు పడుతూనే ఉన్నవి. సో 2026 ఏప్రిల్ నెలలో మొన్న ఫేజ్ 14 అనేది నోటిఫికేషన్ వచ్చింది. ఫేజ్ 14 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ పోస్టులు. అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ ఇలాంటివి, అగ్నివీర్కు సంబంధించింది కానీ సెంట్రల్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇక్కడ నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా కొంతమంది అభ్యర్థులు అంటున్నారు బ్యాంకింగ్ లాంటివి ప్రిపేర్ అవ్వడానికి ఏముండాలి? ఖచ్చితంగా మ్యాథ్స్ పార్ట్, ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. వీటితో పాటు ఇంగ్లీష్, ఇది ప్రిలిమినరీ వరకు ఉంటుంది. మెయిన్స్లో జీకే కూడా అడుగుతాడు. జీకే అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించింది కాదండి, ఓన్లీ బ్యాంకింగ్ అవర్నెస్కు సంబంధించినటువంటి జీకే లాంటివి క్వశ్చన్స్ అడుగుతాడు. బ్యాంకింగ్ పోస్టులకి దాదాపు ఎక్కువ మంది అమ్మాయిలు బ్యాంకింగ్ ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు. ఇందులో చూసినట్లయితే దక్కన్ గ్రామీణ బ్యాంక్ కానీ, వికాస్ గ్రామీణ బ్యాంక్ కానీ ఇలాంటి పోస్టులు ఎక్కువ పడుతున్నవి బ్యాంకింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు. సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కానిస్టేబుల్, ఎస్ఐకి పోస్టులు ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 9,000 పోస్టులు అంటున్నారు. తెలంగాణలో మాత్రం 17,000 అన్నారు కానీ 14,000 పోస్టులతోటి నోటిఫికేషన్స్కి రావడానికి సిద్ధంగా ఉంది. సో బీ రెడీ, ఆల్ ది బెస్ట్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.